డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ ఫైనల్ కు దూసుకెళ్లింది. చూసుకుంటే ఆర్సీబీ 5 సార్లు ఫైనల్ కు వెళ్ళింది. 2009, 2011, 2016, 2025 అండ్ అలాగే ఇప్పుడు 5వ సారి 2026 వాళ్ళు ఫైనల్ కు దూసుకెళ్లారు. ముఖ్యంగా కెప్టెన్ రజిత్ పడిదార్ రెచ్చిపోయాడు. జస్ట్ 33 బాలకే 93 రన్స్ కొట్టాడు. అందులో 9 సిక్స్లు ఉన్నాయి. తన హిట్టింగ్ తో స్కోర్ ని ఫస్ట్ 14 ఓవర్స్ లో జస్ట్ 140 రన్సే ఉన్నాయి. కానీ తన భయంకరమైన హిట్టింగ్ తో లాస్ట్ 6 ఓవర్స్ లో 112 రన్స్ కొట్టారు. వాళ్ళు అంత సూపర్ గా ఆడారు. అండ్ అలాగే తనతో పాటు కృణాల్ పాండ్యా తను 43 రన్స్ కొట్టాడు. విరాట్ కోహ్లీ ఒక 43 రన్స్ కొట్టాడు. అండ్ అలాగే ఓపెనర్ అయ్యర్ అవ్వచ్చు, వన్ డౌన్, పడికల్ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేశారు. టాప్ 5 సూపర్ హిట్టింగ్ తో ఐపీఎల్ హిస్టరీలోనే ప్లే ఆఫ్స్ లో హైయెస్ట్ రన్స్ కొట్టారు. 254 రన్స్ కొట్టారు. ఇంతవరకు ప్లే ఆఫ్స్ లో, నాకౌట్ మ్యాచెస్ లో, ఫైనల్స్ లో ఏ టీం కూడా ఎన్ని రన్స్ కొట్టలేదు. అండ్ అలాగే కెప్టెన్ రజిత్ పడిదార్ తో పాటు మనం విరాట్ కోహ్లీ గురించి కూడా మాట్లాడుకోవాలి. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో 43 రన్స్ కొట్టాడు. ఈ 43 రన్స్ లో తను ఈ సీజన్ లో ఇప్పటి వరకు 600+ రన్స్ కొట్టాడు. ఏ బ్యాట్స్మెన్ కూడా 5 సార్లు కూడా 600+ రన్స్ కొట్టలేదు. విరాట్ కోహ్లీనే మొన్నటి వరకు 5 సార్లు 600+ రన్స్ తో టాప్ 1 లో ఉన్నాడు. ఈసారి తను 5 నుంచి 6కు పెంచుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత కేఎల్ రాహుల్ 4 సార్లు 600+ రన్స్ కొట్టాడు. అలాగే రజిత్ పడిదార్ అండ్ విరాట్ కోహ్లీతో పాటు ఇంకొక స్టార్ బౌలర్ భువి కూడా మళ్ళీ పర్పుల్ క్యాప్ తనే గెలుచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా వాళ్ళు ఈ సీజన్ లో అడుగు పెట్టారు. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ని చిత్తుగా ఓడించారు. అండ్ అలాగే ఇప్పుడు ఫైనల్ కు వెళ్ళిన ఫస్ట్ టీం కూడా వాళ్ళే. సో సీజన్ మొత్తం వాళ్ళ డామినేషన్ కొనసాగుతుంది. అండ్ ముఖ్యంగా అటు చూసుకుంటే విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. భువి పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. అండ్ అలాగే కృణాల్ పాండ్యా 200 రన్స్ కొట్టాడు. అండ్ అలాగే 10 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఈ సీజన్ లో 10 మ్యాచ్లు గెలిస్తే 8 మంది ప్లే ఆఫ్ ది మ్యాచ్లు గెలిచారు. అంత సూపర్ గా ఆడుతున్నారు టీం మొత్తం. అలాగే గుజరాత్ బౌలింగ్ చూసుకుంటే ఈ సీజన్ లో టాప్ బౌలర్ వాళ్ళు రబడా అవ్వచ్చు, సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ అలాగే రషీద్ ఖాన్ అండ్ అలాగే హోల్డర్. సో టాప్ బౌలింగ్ యూనిట్ లో వాళ్ళు 250+ రన్స్ కొట్టారంటే ఏ రేంజ్ లో ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి టాప్ బౌలర్ అని చెప్పుకునే రబడా అవ్వచ్చు, సిరాజ్ అవ్వచ్చు ఈ మ్యాచ్ లో 50+ రన్స్ ఇచ్చారు. రషీద్ ఖాన్ అయితే రజిత్ పడిదార్ దాటికి అసలు 4 ఓవర్స్ కోటానే పూర్తి చేయలేదు. తను మళ్ళీ స్పిన్ బౌలింగ్ వేస్తే తను ఇంకా ఏ రేంజ్ లో కొడతాడని. సో ఆ రేంజ్ లో వాళ్ళు డామినేట్ చేస్తున్నారు ఈ సీజన్. ఇక గుజరాత్ 255 భారీ టార్గెట్ తో దిగారు. ఫస్ట్ ఓవర్ లో మాత్రానికి సాయి సూదం సూపర్ గా ఆడాడు. మంచిగా 3 4లు కొట్టాడు. ఫస్ట్ బాలే తను 4 తో స్టార్ట్ చేశాడు. అండ్ ఆ తర్వాత భువి వచ్చాడు. భువి జస్ట్ 1 రన్ ఇచ్చాడు, ఇంకొక ఎక్స్ట్రా ఇచ్చాడు. సెకండ్ ఓవర్ లో 250+ డిఫెండ్ చేసుకోవడానికి వచ్చి సెకండ్ ఓవర్ లో తను జస్ట్ 1 రన్ ఇచ్చాడంటే ఎంత సూపర్ చేశాడు. సో ఆ ప్రెజర్ కనపడింది. నెక్స్ట్ ఓవర్ లోనే సాయి సుదర్శన్ హిట్ వికెట్ అవుట్ అయ్యాడు. పాపం తను బ్యాడ్ లక్, బాల్ 4 కొట్టాడు కానీ బ్యాట్ జారిపోయి వికెట్ల మీద పడి తను హిట్ వికెట్ అయ్యాడు. అండ్ అలాగే నెక్స్ట్ ఓవర్ లోనే భువి ఇమ్మీడియట్ గా గిల్ని క్లీన్ బౌల్ చేశాడు. అక్కడి నుంచి వాళ్ళు ఇక కోలుకోలేదు. బట్లర్ కొంచెం ఉన్నంత వరకు హిట్ చేశాడు కానీ తను కూడా ఎజిలివర్డ్ క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత డఫీ అవ్వచ్చు, రషీద్ దార్ అందరిని, వాషింగ్టన్ సుందర్ని, సింధుని అండ్ అలాగే హోల్డర్ని అందరినీ బ్యాక్ టు బ్యాక్ అవుట్ చేశారు. ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ లాస్ అండ్ అలాగే ఐపీఎల్ ప్లే ఆఫ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ లాస్ అవుతారేమో అనుకుంటే రాహుల్ తివాటియా గుజరాత్ పరువు కాపాడాడు. 43 బాల్లో 68 రన్స్ కొట్టాడు. లాస్ట్ 2 వికెట్స్ ఉన్నాయి అనగా తను సూపర్ గా ఆడి గుజరాత్ పరువు నిలబెట్టాడు అనుకోవచ్చు. ఇక ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే డఫీ 3 వికెట్లు తీశాడు. భువి, కృణాల్ పాండ్యా అండ్ అలాగే రషీద్ దార్ వాళ్ళిద్దరూ 2 వికెట్లు తీశారు. ఎజిల్వుడ్ ఒక్కడే 1 వికెట్ తీశాడు కానీ సూపర్ బౌలింగ్ వేశాడు తను. ఇక ఈ విన్ తో ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ఫైనల్స్ కి చేరుకుంది. ఇంతవరకు చాలా తక్కువ టీమ్స్ బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ఫైనల్స్కి చేరుకున్నాయి. 2010, 11, 12, 13లో సిఎస్కే వరుసగా 4 సార్లు ఐపీఎల్ ఫైనల్స్కి చేరుకుంది. ఇంతవరకు ఏ టీం కూడా వరుసగా 3 సార్లు ఐపీఎల్ ఫైనల్కి చేరుకోలేదు. అంత సూపర్ రికార్డు సిఎస్కేది. అండ్ ఆ తర్వాత మళ్ళీ 2019, 2020లో ముంబై ఇండియన్స్ బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ఫైనల్స్కి చేరుకుంది. అండ్ అలాగే గుజరాత్ టైటన్స్ ఫస్ట్ 2 సీజన్లు 2022 అలాగే 2023 బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ఫైనల్స్ కి చేరుకుంది. ఈ 3 టీముల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ఫైనల్స్ కి చేరుకుంది. అండ్ అలాగే రజిత్ పడిదార్ కూడా, ధోని, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ ఈ 4 కెప్టెన్లు ఇప్పటి వరకు ఐపీఎల్ ఫైనల్స్ బ్యాక్ టు బ్యాక్ చేరుకున్నారు. ఇందాక చెప్పినట్టు సిఎస్కే గురించి, సిఎస్కే 4 సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరుకుంటే ఆ 4 సార్లు ఎంఎస్ ధోనీనే కెప్టెన్. అండ్ అలాగే రోహిత్ శర్మ 2019, 2020లో కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ని తను బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ సీజన్ తీసుకెళ్లాడు. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ ని 2022 అండ్ అలాగే 2023లో ఐపీఎల్ ఫైనల్స్ కి తీసుకెళ్లాడు. అండ్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా 2 సార్లు ఐపీఎల్ ఫైనల్ కి వెళ్ళాడు కానీ 2 డిఫరెంట్ టీమ్స్ వెళ్ళాడు. 2024లో చూసుకుంటే కేకేఆర్ తో ఐపీఎల్ ఫైనల్ కి వెళ్ళాడు. అండ్ అలాగే 2025లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ తో ఐపీఎల్ ఫైనల్ కి వెళ్ళాడు కెప్టెన్ గా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు కెప్టెన్ రజిత్ పడిదార్ 2024, 2025లో తను ఫైనల్స్ కి తీసుకెళ్లాడు. ఇక దాంతో పాటు కెప్టెన్ రజిత్ పడిదార్ ఇంకొక రికార్డు కూడా సమం చేశాడు. హార్దిక్ పాండ్యా చూసుకుంటే కెప్టెన్ గా ఫస్ట్ 2 సీజన్లోనే 2022 అవ్వచ్చు, 2023 గుజరాత్ టైటన్స్ ని తను ఫైనల్ లోకి తీసుకెళ్లాడు. అండ్ అలాగే ఇప్పుడు కెప్టెన్ రజిత్ పడిదార్ కెప్టెన్ గా ఫస్ట్ సీజన్
2025లో తను ఫైనల్స్ కి తీసుకెళ్లాడు, ట్రోఫీ గెలిచాడు అండ్ మళ్ళీ ఇప్పుడు ఫైనల్స్ కి తీసుకెళ్లాడు. ఇక ఈ విన్ తో ఆర్సీబీ ఫైనల్ కి దూసుకెళ్లింది. అండ్ అలాగే గుజరాత్ టైటన్స్ క్వాలిఫైర్ 2 లో ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ SRH అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ ఎవరు గెలిస్తే వాళ్ళతో క్వాలిఫైర్ 2 ఆడతారు. చూడాలి మరి వాళ్ళు గుజరాత్ టైటన్స్ క్వాలిఫైర్ 2 లో గెలిచి ఫైనల్ కి వస్తుందా లేదా.